నెల్లూరు జిల్లా మైపాడు సముద్రంలో పడవ బోల్తా పడి ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. మైపాడు పడమటిపాలెంకు చెందిన ఊటుకూరు ఆదిశేషయ్య మరో నలుగురితో కలిసి సముద్రంలో వేటకు వెళ్లారు. వేట సమయంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పట్టడంతో ఆదిశేషయ్య నీటిలో పడిపోయాడు. గమనించిన తోటి మత్స్యకారుడు కాపాడి ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మత్స్యకారుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉట్కూరు ప్రసాద్ మేము నలుగురు ఏటకెళ్ళాము. ఏటకెళ్ళి వస్తాంగానే ఇక్కడ పడవ తిరగబడిపోయింది. తిరగబడేది ఏదబ్బా చూసినప్పుడు మా వాళ్ళు నెల పడుకున్నాడు. తీసుకుని హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకడ ప్రాణం పోయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చేస్తాం. ఏమీ లేని వాళ్ళని బీతవాళ్ళని కానీ అదే ప్రశాంతమ్మ అదే ప్రశాంత్ రెడ్డి అమ్మ గారు అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాం. నలుగురు బోట్లో నలుగురు వెళ్ళాము. వస్తున్నాక బోటు తిరగబడిపోయింది. దాంట్లో ఆదిశేషయ్య ఆయన బ్రతుకుతున్నాడని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అతను హాస్పిటల్కి పోతే చనిపోయినాడు. ఇందుకూరు గారు తీసుకెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి. అతను చనిపోయినాడు అని చెప్పారు. ఎట్లా ఇంటికి తీసుకొచ్చేసాము. ఆ కుటుంబం అయితే మరీ పేద కుటుంబం. అతను పోతేనే భోజనం ఆ ఇంటికి తినడానికి కూడా లేదు. అసలు మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయాలా. మన ప్రశాంత్ అమ్మగారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. ఆ కుటుంబానికి ఆదుకొని ఏదో చేయాలని కోరుతున్నాం మేమందరం, గ్రామ ప్రజలందరం. మాది మైపాడు టీబీ అండి. ఒక అమ్మాయి ఉందండి, ఒక బాబు ఉన్నాడండి. అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఈ మధ్యలోనే మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి బాధ్యత కూడా ఏం తీరలేదు అతనికి. అతనేమో బాధ్యత చనిపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నామండి.